నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల అస్సాం పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు పలు అభివృద్ధి పనుల ప్రారంభం. జగన్ రెడ్డి పాలనంతా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులేని విమర్శించిన పరుచూరి అశోక్ బాబు. 3 రోజుల అస్సాం పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 7 దశాబ్దాలుగా అస్సాం పోలీసులు ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ముందడుగు వేసి ఈ స్థాయికి చేరారని పేర్కొన్నారు. श्रीमंत शंकरदेव और मां कामाख्या की भूमि और आसाम को भूमि पर पग रहते ही लसित बरफुकन अपनी वीरता, बलिदान, देशभक्ति और जुझारूपन के लिए न केवल आसाम के लोग, देश भर के लोग उनको याद करते हैं. यही भूमि है. ये भूमि को मां कामाख्या का आशीर्वाद प्राप्त है. शंकरदेव और माधवदेव का मार्गदर्शन मिला है. महाबाहु ब्रह्मपुत्र का जल इसके कण कण को रोमांचित करता है और भूपेंद्र हजारिका का संगीत यहाँ की हवाओं में हमेशा हमेशा के लिए गूंजता है. आज असम पुलिस को राष्ट्रपति का निशान प्रदान किए जाने के ऐतिहासिक अवसर पर असम पुलिस तो गौरव महसूस कर ही रही है, मगर देश के गृह मंत्री के नाते मैं भी गौरव पुलिस महसूस करता हूं कि देश का 10वां पुलिस फोर्स आज से असम पुलिस बनी. मित्रों, राष्ट्रपति का निशान प्रदान किया जाना किसी भी संगठन के लिए, पुलिस संगठन के लिए असाधारण घटना है और ये 10वां पुलिस संगठन है जिसको निशान प्रदान हुआ है. इसके साथ सीआरपीएफ, बीएसएफ, असम राइफल, आईटीबीपी, आरएएफ, एसएसबी और आरपीएफ के साथ 10 पुलिस संगठनों के साथ आज से असम पुलिस भी एक गौरवपूर्ण क्लब के अंदर अपना नाम दर्ज करा रही है. इस समग्र असम के लिए बहुत गौरव का विषय है. मित्रों, जहां तक సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారని మంత్రి రోజా వెల్లడించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన చూసి ప్రజలు జగనన్నని ఏ విధంగా అభిమానిస్తున్నారో చూసి సహించలేని చంద్రబాబు నాయుడు అండ్కో ఏ విధంగా విషం కక్కుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల్లో తన పరిపాలనతో గడప గడపని టచ్ చేయడమే కాకుండా ప్రతి గుండెలో కూడా నిలవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే తన పాదయాత్రలో ఏదైతే ప్రజల కన్నీళ్లు చూశారో ఆ కన్నీళ్లు తుడవటానికి నవరత్నాలు తీసుకురావటం, వాటి ద్వారా ఈ 3 సంవత్సరాల్లో దాదాపుగా 1,35,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథక రూపంలో డైరెక్ట్ గా బెనిఫిషియర్స్ కి ఇచ్చి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ప్రజల కష్టాల్ని, వారి పేదరికాన్ని దూరం చేయడానికి ఆయన వేస్తున్న బాటలు మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ప్రతి దాన్ని నెగటివ్ చేయడానికి తన పచ్చ ఛానళ్లతో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడో కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈ రోజు 2 సంవత్సరాలు ఉంది, అయినా అప్పుడే ఆయనకి అధికార దాహం. ఎప్పుడెప్పుడు కూర్చుందామా ముఖ్యమంత్రి సీట్లో అని ఆశపడటమే గాని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుందాం, ప్రజల కష్టాన్ని దూరం చేద్దామన్న ఆలోచన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడికి లేదు. ఈ రోజు తాను అధికారంలో కూర్చోవడం కోసం త్యాగాలు చేయాలి, అందరం కలిసికట్టుగా పోటీ చేయాలి అంటున్నాడు. నేను చాలా పెద్ద మేధావిని, 40 years ఇండస్ట్రీ అని చెప్తారే, మరి ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు ధైర్యం లేదు చంద్రబాబు నాయుడుగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చలేదు. ప్రజల్ని మోసం చేయడం, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడం తప్ప ఆయనకు ఇంకొకటి తెలియదు అనేది మనందరం కూడా గమనించిన విషయం. అందుకే ఈ రోజు ప్రజలు అతన్ని చీకొట్టారు. 23 సీట్లకే కుదించి హైదరాబాద్ కి తరిమేశారు. కాబట్టి మళ్లీ పవన్ కళ్యాణ్ బీజేపీతోనో
లేదా కమ్యూనిస్టులతో జత కలపాలని చాలా ఆరాటపడుతున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేనాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానంటాడు. ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ గారికి సవాల్ ఇస్తే బాగుంటుంది. దానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అటు సముద్ర తీరం చాలా సుదీర్ఘమైన లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది. అలాగే మన టెంపుల్స్ కానీ, అలాగే మన ఏమంటారు వాటర్ ఫాల్స్ కానీ, ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి. సో మొన్ననే కిషన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం ఏం మ్యాచింగ్ చేయాలని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. జగన్ గారితో కలిసి ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని టూరిజం వైపు అందరూ వచ్చేలాగా మేము డెవలప్ చేస్తాం. రాజమండ్రి కాకినాడలో ఫోటోగ్రాఫర్స్ కు 50 ఎకరాల స్థలం ఇచ్చి చేస్తున్నారు. అట్లా మన మంగినపూడి బీచ్ లో ఏమైనా మనం చేయగలం అడిగి చెప్తాను. అది డెసిషన్ నేను తీసుకునేది కాదు కాబట్టి మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. క్రీడా శాఖ మంత్రి కదా, సీఎం కప్ టీమ్ సెట్ అయ్యి 4 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు సీఎం కప్ టోర్నమెంట్ జరిగింది. అదే అండి, ఎగ్జామ్స్ అవ్వగానే ఎక్కడెక్కడైతే సీఎం కప్ టోర్నమెంట్ చేయాలో అవన్నీ కూడా దగ్గరుండి చేయిస్తాం. ఈ ఎగ్జామ్స్ పర్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ రెడ్డి పాలనంతా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులే అని విమర్శించారు. 10th క్లాస్ పేపర్లు లీక్ కాలేదు, మాస్ కాపీయింగ్ మాత్రమే జరిగింది అంటాడు. మరి ఇవాళ ఏ ఆధారంతో కనీసం ఎఫ్ఐఆర్లో నారాయణ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వ్యక్తిగా ఆయన పేరు కూడా లేకుండా ఇవాళ ఆయన అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది అత్యంత దారుణం. సరే, ఈ కేసు నిలబడతా లేదనేది తర్వాత అంశం. ప్రభుత్వానికి కూడా తెలుసు ఈ కేసు నిలబడదని. అంటే ఒక సంస్థ చైర్మన్ని అరెస్ట్ చేసే ముందు ఆయన బాధ్యత ఎంత ఉంది, అది కొలేటరల్ రెస్పాన్సిబిలిటీయా, టెక్నికల్ రెస్పాన్సిబిలిటీయా, లేదు లీగల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఎవరైనా సరే దాని మీద స్పష్టత ఇవ్వాలి. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగి లంచం తీసుకుని ఏసీబీ అరెస్ట్ చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ మంత్రిని కూడా అరెస్ట్ చేయాలి కదా, ఆయన బాధ్యత ఉన్నట్లుగా. ఇవాళ నారాయణ గారి బాధ్యత పేపర్ లీకేజీలో ఎంత ఉందో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైనా అవినీతి జరిగితే ఆ మంత్రిని కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండో అంశం, విద్యాశాఖ మంత్రి గారి యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది, ఆయన పాత్ర ఏంటనేది ప్రభుత్వం ఎక్కడ చెప్పలా. అంటే పేపర్ లీకేజ్ కాలేదని విద్యాశాఖ మంత్రి చెప్తాడు, పేపర్ లీకేజ్ లేదని చెప్పి పోలీస్ అథారిటీస్ చెప్తారు, చిత్తూరు పోలీసుల మట్టికి నారాయణ గారిని అరెస్ట్ చేస్తారు. ఇది ఏ రకమైన పోలీసింగ్ రాష్ట్రంలో ఉందనేది వాళ్ళ ప్రజలు కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే నారాయణ గారిని అరెస్ట్ చేయాలి, ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు, ఆయన ఎక్కడ దొరకలేదు, ఆయన ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేశారు, ఆయన ఎన్నో రకాలుగా వేధించారు, పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, ఆయన కాలేజీ చాలా వరకు మూసేశాడు ఆయన ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక. కానీ అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వానికి నారాయణ గారిని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళ అంతిమ లక్ష్యం. ఇవాళ ఆ పేపర్ లీకేజ్తో నారాయణ గారి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అందుట్లో, నారాయణ గారు నిజంగా ఒక పెద్ద వ్యవస్థ నడిపేటప్పుడు ఆయనకు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరిగిందనే వెరిఫికేషను ఎక్కడ చేయలే ఇంతవరకు. మరి తెలియకుండా ఇవాళ ఇంకా దారుణం ఏంటంటే ఆయన పారిపోయే వ్యక్తి కాదు, లేదంటే ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు, ఇంకో రకమైన క్రిమినల్ రికార్డు మీద ఆయన లేదు. వాళ్ళ అబ్బాయి సంవత్సరికం ఇవాళ. ఆ రోజున అరెస్ట్ చేయటం అంటే మరి ఇది ముఖ్యమంత్రి ఎంత నీచత్వానికి దిగజారాడు, ఎంత కక్షపూరితంగా ఆ వ్యవస్థని నాశనం చేయాలనుకుంటున్నాడు అనేది ఇవాళ అందరికీ స్పష్టంగా కనపడుతుంది. మరి విద్యాశాఖ మంత్రి అంటే ఆయన లీకేజ్ కాలేదన్న స్టేట్మెంట్ మీద విద్యాశాఖ మంత్రి వివరణ చెప్పాలి. విద్యాశాఖ మంత్రితో పాటు ఆ రోజున పోలీస్ ఆఫీసర్స్ కూడా పేపర్ లీక్ కాలేదని చెప్పారు. అది ఓన్లీ మాస్ కాపీయింగ్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే సెల్ ఫోన్లో ఫోటోస్టాట్ తీసి బయటికి పంపించారని చెప్పి ఆ రోజున వివిధ మీడియాలో కూడా వచ్చింది. అది మాస్ కాపీయింగ్కి పేపర్ లీకేజ్కి తేడా తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అంటే కేవలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున
ఏ పెద్ద వ్యవస్థ అయినా ఉంటే ఆ వ్యవస్థ నాశనం చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుట్లో చాలా వ్యవస్థలు నాశనం చేశారు ముఖ్యమంత్రి గారు. ఇదేమీ వింత కాదు, కొత్త కాదు. కానీ ఒక వ్యవస్థలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ వ్యవస్థ అధిపతిని మీరు బాధ్యులు చేస్తే ఇవాళ ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన బొత్స సత్యనారాయణ గారిని మీరు అరెస్ట్ చేయాలి. ఆ ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అది కాకుండా నారాయణ గారిని అరెస్ట్ చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులు పేర కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది అత్యంత దారుణం. అంటే ప్రభుత్వానికి ఏంటంటే 10వ తరగతి పేపర్ లీకేజ్ ఘటనలో మాజీ మంత్రి నారాయణని అరెస్ట్ చేయడాన్ని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ స్వాగతించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థ అధినేత నారాయణ చైతన్య విద్య సంస్థల యాజమాన్యం ఉన్నారని ముఖ్యమంత్రి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో తదుపరి వారిపై చర్యలు తీసుకోకుండా తాత్పర్యం చేయడాన్ని యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తూ నిందితులను అరెస్టు చేయాలని 3 రోజులుగా ఉద్యమ ఫలితంగా ఈరోజు నారాయణని అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తూ ఇది బీజేపీ యువ మోర్చా విజయంగా కొక్కెర శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. ఎట్టకేలకు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర యువ మోర్చా నాయకత్వం కేతినేని సుందరరావు నాయకత్వంలో ఈ రోజు చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రకటన చేసి తిరుపతి సాక్షిగా చేసిన ప్రకటన కట్టుబడి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ డిమాండ్కి తలొగ్గి ఇది భారతీయ జనతా పార్టీ విజయంగా చెప్తున్నాం. నారాయణను అరెస్ట్ చేయడం, నారాయణపై కేసు పెట్టడాన్ని భారతీయ జనతా యువ మోర్చా అంగీకరిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మేము గడిచినటువంటి 4 రోజులుగా జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన పథకం ప్రారంభోత్సవం తిరుపతి సాక్షిగా ప్రకటించిన ప్రకటన కట్టుబడి మీకు నిజంగా చిత్తశుద్ధి ఈ 3 రోజుల నుంచి ఉంటే మొన్న అరెస్ట్ చేయాల్సింది. కానీ ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా గడిచిన 3 రోజులుగా డిఈఓ ఆఫీసులు రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈ రోజున డిఈఓ ఆఫీసులు ధర్నాలు పిలుపునివ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాలను చేయడానికి తలొగ్గి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్కి తలొగ్గి ప్రభుత్వం తీసుకున్న చర్యలను మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. ఇదే కనుక చిత్తశుద్ధి ఆ రోజు ఉండుంటే ఈ పాటికి కేసు నమోదు చేసి చైతన్య నారాయణ సంస్థలను కనుక మూపించేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము చెప్తున్నాం, మేము ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీల టికెట్ల కోసంగా, ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు. వ్యవస్థ నిర్వీర్యం చేసేటటువంటి వ్యక్తులైనా, వ్యవస్థ అయినా, సంస్థ అయినా, ఏ కార్పొరేట్ వ్యవస్థ అయినా సరే, ఏ యొక్క కంపెనీ అయినా, ఏదైనా సరే ఖచ్చితంగా దీనికి ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది తప్ప మీలాగా ఓట్ల కోసం, సీట్ల కోసం పనిచేయదు. డిమాండ్లు వస్తే అరెస్ట్ చేయడం, డిమాండ్లు అరెస్ట్ చేయడం అనేది ఎప్పటికీ లేదు. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి నారాయణ ఏదైతే ఉందో కార్పొరేట్ రంగంలో శాసిస్తూ నారాయణ చైతన్య విద్యా సంస్థలు 1000 కోట్ల ప్రజల డబ్బుని దాచుకున్న వ్యక్తుల్ని మీరు లీకేజ్ అవడానికి కారణం ఆయన వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీఎం ఎవరైతే ఉన్నారో అతను నారాయణ ఒత్తిడి మేరకు మీ మాల్ ప్రాక్టీస్ పాల్పడడం, ఆయన ఒత్తిడి మేరకు మేము చేసామని అంగీకరించడం, దాని ఆధారంగా మీరు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి మేము తీవ్రంగా యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. ఇది భారతీయ జనతా యువ మోర్చా విజయంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా చెప్తా ఉన్నాం. ఇలాంటి ఉద్యమాలు, అనేక ఉద్యమాలు ఈ పేపర్లో యొక్క విద్యార్థికి ఈ యొక్క సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది 10వ తరగతి అనేది ఖచ్చితంగా ఒక స్పష్టమైన జీవిత కాలం, ఎక్కడికి వెళ్ళినా సరే 10వ తరగతి సర్టిఫికేట్ జెరాక్స్ ఇవ్వని అడుగుతారు. అలాంటి యొక్క వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసే పని చేశారు. ఈ రకంగా ఆరోపణలు చేసి వదిలేయడం గతంలో అలవాటుగా మారింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని యువ మోర్చా లీడ్ తీసుకొని దీనిని అంతు తేల్చే వరకు కూడా నిద్రపోవని చెప్పేసి 3 రోజుల క్రితం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమ ఫలితంగానే ఈ రోజున నారాయణ అరెస్ట్ చేయడం, చర్యలకు పూనుకోవడం, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆ తర్వాత అతను ఇంకో కేసులో కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి అమరావతి రాజధాని భూముల విషయంలో కూడా మరో కేసు పెట్టి చేసి. నేను చెప్తుంది ఏంటంటే, ఏ వ్యక్తులైనా సరే వ్యవస్థ నిర్వీర్యం చేసే వ్యక్తులు ఎక్కడున్నా, అది వ్యక్తి కానీ సంస్థ కానీ ఎవరైనప్పటికీ కూడాను వాటిని ఖండిస్తూ మీరు చర్యలు తీసుకుంటే మీ మీద ప్రజలకు కొంత నమ్మకం కలుగుతుంది తప్ప విశ్వాసఘాతకానికి మీరు పాల్పడొద్దు. ఆరోపణలు చేయడం వెనక్కి తీసుకోవడం, ఆరోపణలు చేయడం వెనక్కి తీసుకోవడం. అలాగే మరొకసారి చెప్తున్నాం, బొత్స సత్యనారాయణ కూడా మీరు బర్తరఫ్ చేయాలి. ఏబీవీపీ కార్యకర్తలను విజయనగరంలో వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ ఇంటిని పోలీసులతో బందోబస్తు పెట్టడం, గృహ బృందం చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బొత్స సత్యనారాయణ విద్యాశాఖకే అతను పనికిరాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీరు విద్యాశాఖ అప్పచెప్పడం అంటే ఏదో విచిత్ర సన్నివేశం అనమాట. ఆయనకు అవగాహన లేదు. ఆ రోజు అన్నారు ఈయనకి విద్యాశాఖ ఇవ్వటం ఏంటని చెప్పేసి. ఆయనకి ఏదో పురపాలక శాఖ గతంలో ఏ రకరకాలుగా ఇచ్చారు, అలా ఇచ్చుంటే పోయేది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, నారాయణ విద్యా సంస్థల అధినేతని, అతను నారాయణ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల యొక్క చైర్మన్ అన్న ఫౌండర్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేయడం, నిజాన్ని నిగ్గు తేల్చండి, ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ చేయండి. ఏదో రాజకీయ పార్టీలతో కుమ్మక్కైపోయి ఆరోగ్య సంరక్షణలో నివారణ చర్యలు, ఆధునిక వైద్య సదుపాయాల మధ్య సమన్వయంతో ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సమగ్రంగా పనిచేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ భారతీ పవార్ మాట్లాడుతూ, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీకి శతాబ్దానికి పైగా సుదీర్ఘ చరిత్ర ఉందని, కాలంతో పాటు ఎంతో పురోగమిస్తోందన్నారు.
कि हमें 25 साल का हेल्थ सेक्टर का रोड मैप क्या होना चाहिए। सभी स्टेट अपनी अपनी ओर से कोई ना कोई बेस्ट प्रैक्टिस कर रहा है, कैसी बेस्ट प्रैक्टिस कर रहा है, उसको यूनिवर्सल इंप्लीमेंटेशन कैसे किया जाए, उसके ऊपर बहुत गहराई से चिंतन किया गया। उसके आधार पर 25 साल का एक हेल्थ सेक्टर का रोड मैप बनेगा। मोदी गवर्नमेंट की एक यही विशेषता है कि हम जो भी करते हैं वो कभी टोकन नहीं करते हैं, टोटल में हमेशा सोचते हैं, और जब टोटल करते हैं तब एक होलिस्टिक अप्रोच बनाने की आवश्यकता होती है। రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీబీపేట మండలం కోనాపూర్లో కేటీఆర్ ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మాట అంటే బాగుండదు కానీ ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, ఒక రైతు కుటుంబంలో పుట్టిన పెద్ద ఆయన ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇన్ని కార్యక్రమాలు రైతుల కోసం జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మనం చుట్టూ తిరిగి చూస్తే మనకు అర్థమవుతుంది. 24 గంటల కరెంటు ఉచితంగా రైతులకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ ఉన్నది అంటే కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా 50,000 కోట్ల రూపాయలు, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 50,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో మీరు మళ్ళా వెనుకకు అట్టే అవసరం లేకుండా రైతు బంధు రూపంలో 63 లక్షల రైతన్నలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో కేసీఆర్ ప్రభుత్వం. ఎవరన్నా చేసిండ్రా? 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చినాక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కడన్నా ఒక రైతు చచ్చిపోతే, ఎట్లా చచ్చిపోయినా, పాము గుట్టి చచ్చిపోయినా, షాక్ కొట్టి చచ్చిపోయినా, గుండెపోటుతో చచ్చిపోయినా ఆయనకు ఏమాత్రం 1 రూపాయి కట్టే అవసరం లేకుండా ఎల్ఐసీల ప్రభుత్వమే మొత్తం పైసలు కట్టి 5 లక్షల రూపాయలు దినవారం కాకముందే ఆ కుటుంబానికి అందుతున్నాయంటే అది కేసీఆర్ ప్రభుత్వం, అది రైతుల పట్ల. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాల్పులను 70% తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఏదైనా స్కానింగ్ చేయాలంటే ప్రైవేట్లకు పోతున్నారు. యాక్సిడెంట్లు అయినా, తలకు దెబ్బ తాకినా, కాల్లో చేతిలో దెబ్బలు తాకినా మరి స్కానింగ్ చేస్తే బయట 4,000 5,000 ఖర్చు అవుతుంది. మా భూపాలపల్లిలో అవకాశం లేదు. వరంగల్ దాకా పోవాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా భూపాలపల్లికి శాంక్షన్ చేయమన్నారు. వారి కోరిక మేరకు వెంటనే ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా మీకు మంజూరు చేస్తాం. వారు అన్నారెడ్డి అన్న, మా ఏఎన్ఎంలు ఊర్లల్లా కిరాయ భవనాలు లేక ప్రజలకు సేవలు దొరుకుతలేవు, ఎక్కడికక్కడ వాళ్ళకి మేము జాగా ఇస్తాం, ఒక్కొక్క భవనానికి 20 లక్షల చొప్పున డబ్బులు కావాలని అడుగుతున్నాడు. సో రమణారెడ్డి గారి కోరిక మేరకు ఒక 40 ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగ్లకు 8 కోట్ల రూపాయలు కూడా వెంటనే మంజూరు చేస్తాం. సరే, మీరు అడిగినవన్నీ తెస్తున్నాం. ఎందుకు? పేద ప్రజలు ప్రైవేట్లకు పోవద్దు, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, మీకు మంచి వైద్యం అందుబాటులో ఉండాలి. హనుమకొండ దాకా పోయే పరిస్థితి, వరంగల్ దాకా పోయే పరిస్థితి, ఎంజీఎం దాకా పోయే పరిస్థితి లేకుండా ఇక్కడే మీకు సౌకర్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. గత 75 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు భూపాలపల్లిలో ఉత్త పిహెచ్సి ఉండే. ఇలా పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీకి ఇలా భూపాలపల్లి పెరిగిందంటే అది కేసీఆర్ గారి వల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూమి నాల కన్వర్షన్ ఫైల్ ను బోధన డిపో రిజెక్ట్ చేస్తే ఎడపల్లి ఎంఆర్ఓ కరెక్ట్ చేసిన వైడం ఎడపల్లి మండలం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ అవినీతి ఆగడాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు అని మండల ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఎడపల్లి మండలంలోని ఎడపల్లి గ్రామ శివార్లో గల సర్వే నంబర్ 299 ఇది కేకే ల్యాండ్ ప్రభుత్వ భూమి. ఈ భూమి కదీర్ ఖాన్ 2020లో నాలా కన్వర్షన్ కొరకు ఎడపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇట్టి ప్రభుత్వ భూమిని అప్పటి వీఆర్ఓ మరియు ఆర్ఐ, ఇప్పటి ఎంఆర్ఓ ఎల్ ప్రవీణ్ కుమార్ ఇది పట్టా భూమి అని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ద్వారా డబ్బులు దండుకుని అప్పటి బోధన్ ఆర్డీఓలకు నాలా కన్వర్షన్ చేయమని అట్టి ఫైల్ను పంపారు. ఆర్టీఓ బోధన్ గారు ఈ భూమిని పరిశీలించగా ఇది కేకే ల్యాండ్ సర్కారీ భూమి అని, ఎంఆర్ఓ పంపిన నాలా కన్వర్షన్ ఫైల్ను రద్దుపరిచారని సిపిఎంఎల్ పార్టీ మండల నాయకుడు జంగం గంగాధర్ అన్నారు. సర్కారీ కేకే భూమికి నాలా అనుమతులను బోధన్ ఆర్డీఓ తిరస్కరించి నా ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఆర్డీఓ తిరస్కరించిన భూమికే ఎంఆర్ఓ అనుమతులను ఎలా ఇస్తారని జంగం గంగాధర్ ప్రశ్నించారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ భూములను కాపాడాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేస్తే ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూస్వాములకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని గంగాధర్ ఆరోపించారు. ఎడపల్లి తహసీల్దార్ తాను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తహసీల్దార్పై రోజురోజుకో విమర్శలు వెల్లువెత్తుతున్నా పై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఎడపల్లి ఎంఆర్ఓపై విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో నేషనల్ హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని జంగం గంగాధర్ అన్నారు. ఎడపల్లి మండలంలో ప్రభుత్వ భూములు సుమారు 33 ఎకరాల 6 గుంటల భూమి ప్రభుత్వ అసైన్మెంట్ భూమి ఉన్నది. అందులో కేకే భూమి ఉంది, కస్టోడీ భూములు ఉన్నాయి. ఈ భూములను అన్నీ ఈరోజు ఇక్కడ భూస్వాముల చేతుల మీదుగా పట్టాలు మారుతున్నాయి. అదేవిధంగా ఈ ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత అనేకంగా ప్రభుత్వ అసైన్మెంట్ భూములు పట్టా భూములైన పాస్బుక్లు ఇచ్చారు. ఒకటి ఈ ఎంఆర్ఓ కూడా ఈ మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న ఆర్ఐ కానీ పట్వారి కానీ ఉప తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములు భూస్వాములకు కట్టగడుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ దృష్టికి జాన్కాంపేటు తాడా కలర్ రావడం జరిగింది. గతంలో కుర్నాపల్లిలో కూడా 33 మందికి భూములు పట్టాలు లేకున్నా వారికి పట్టాలు ఇచ్చారు, భూములు లేవని చెప్పి కూడా గతం కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎడపల్లి మండలంలో 299 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి, ఇది కారిస్కాత భూమిని ఈరోజు 2 వ్యక్తులకు నాల కల్వసం చేయడం జరిగింది. గతంలో ఉన్న ఆర్డీఓ గారికి ఇదే ఎంఆర్ఓ నాల కల్వసం కోసం పంపిన భూమిని ఆ రోజు ఉన్న ఆర్డీఓ గారు ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి రద్దు చేసిన భూమిని వెంటనే ఈ ఎంఆర్ఓ ఫైల్ తీసి మళ్ళీ ఈరోజు నాల కల్వసం చేయడం జరిగింది. అంటే ఈ ఎంఆర్ఓ ఎంత అవినీతికి పాల్పడుతున్నారో జిల్లా కలెక్టర్ తెలవాలి. ఈ ఎంఆర్ఓ పైన వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే సస్పెండ్ కూడా చేసేందుకు కూడా జిల్లా కలెక్టర్కు ఉన్నాయి. కాబట్టి దీని మీద తొందరగా విచారణ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ గుడిసెలు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒక చెప్తున్నది. భూములు చూపించమంటే ఈ ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓలు కానీ భూములు ప్రభుత్వానికి చూపడం లేదు. కానీ మన ఎడపల్లి మండలంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు, వారికి డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టడానికి ఉన్నది. ఇక్కడ ఎడపల్లి ప్రాంతంలో కూడా చాలామంది భూములు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. వారికన్నా డబుల్ బెడ్రూమ్లు కట్టాలంటే భూమి స్థలం లేదు అని చెప్పారు. ఇక్కడనే శివాలయం దగ్గర 38 గుంటల భూమి ఉంది. తర్వాత ఇక్కడ చెరుకట్ట దగ్గర ప్రాంతంలో అక్కడ గోదాం కట్టిన దగ్గర అక్కడ ప్రభుత్వ భూమి ఉంది. ఇది కూడా 19 గుంటల భూమి ఉంది. ఇవన్నిటి మీద ప్రభుత్వము వెంటనే స్పందించి ప్రభుత్వ భూములని బోర్డు పాతి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల అస్సాం పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు పలు అభివృద్ధి పనుల ప్రారంభం. జగన్ రెడ్డి పాలనంతా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులే అని విమర్శించిన పరుచూరి అశోక్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.